క్రైస్తవుల వస్త్రధారణ గురించి బైబిల్ ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. దేవుని కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు లోకం నుండి వేరుగా ఉండాలి. ఇది బైబిల్ చెప్పే మాట. అసలు ఈ వస్త్రధారణ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఏదేను తోటకి వెనక్కి వెళ్ళాలి. పాపం చేశాక దేవుడే వాళ్లకి మొదటి వస్త్రాలిచ్చారు. దాని ముఖ్యోద్దేశ్యం శరీరాన్ని కప్పడమే. అక్కడ వాడిన హీబ్రూ పదం కెథోనేత్. దీని అర్థం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే దేవుడు పెట్టిన ప్రమాణమేంటంటే వదులుగా శరీరాన్ని పూర్తిగా కప్పే బట్లు. అయితే ఈ ప్రమాణం ఎలా చెడిపోయింది? ఆకర్షణీయమైన దుస్తులతో శోధనను ప్రవేశపెట్టారని ఒక వాదన ఉంది. బైబిల్ కూడా ఒక వేశ్య వేషధారణను ఆకర్షించి శోధించే ఉద్దేశ్యంతోనే పోలుస్తుంది. ఇలాంటి దుస్తుల వల్ల గర్వం, శోధన పెరుగుతాయి. సమాజంలో నైతిక విలువలు కూడా పడిపోతాయి. ఇక పాత నిబంధనలో స్త్రీ, పురుషులు వస్త్రధారణపై ఒక స్పష్టమైన ఆజ్ఞ కూడా ఉంది. ద్వితీయోపదేశకాండం ప్రకారం పురుషులు స్త్రీల బట్టలు, స్త్రీలు పురుషుల బట్టలు వేసుకోకూడదు. ఈ మర్యాదా సూత్రం పాత నిబంధనకే పరిమితం కాదు, కొత్త నిబంధనలోనూ దీన్ని నొక్కి చెప్పారు. 1 తిమోతిలో కోస్మియోస్ కటాస్టోల్ అనే గ్రీకు పదం ఉంది. అంటే మర్యాదైన, ఆడంబరం లేని దుస్తులు. అంటే బట్టలు రెచ్చగొట్టేలా ఖరీదైనవిగా ఉండకూడదు. యోగ్యత, వినయం ముఖ్యం. మరి ఇప్పటి సంఘాలు ఈ బైబిల్ ప్రమాణాన్ని పాటిస్తున్నాయా? ఇదొక పెద్ద ప్రశ్న. సంఘ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? లేఖనాలు తెలియక, భయమా, లేక బాధ్యతారాహిత్యమా? సంఘం లోకానికి వెలుగుగా ఉండాలి, కాని లోకానికి అద్దంలా మారిపోతోంది. సరే, మరి దీన్ని మన జీవితంలో ఎలా పాటించాలి? ఇక్కడ కొన్ని సూచనలున్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని లోక ఫ్యాషన్లతో శోధనకు సాధనాలుగా మార్చకండి. సహోదరిలారా, మీ శరీరం వెల చెల్లించి కొనబడింది. దేవుణ్ణి ఘనపరిచేలా దుస్తులు ధరించండి. సహోదరులారా, శరీరాన్ని ప్రదర్శించే బట్టలు వద్దు. దేవుడిచ్చిన గౌరవంతో దుస్తులు వేసుకోండి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. మన బట్టలు ఎప్పుడూ తటస్థంగా ఉండవు. మరి మన దుస్తులు లోకాన్ని ప్రతిబింబిస్తాయా, లేక దేవుని వాక్యాన్నా? ఆలోచించాల్సిన విషయం.